5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్లు మోసినాడు. కరెంటు కోసం అర్ధరాత్రి పూట కరెంటు కోసం పోయి పాములు తేలుగారి చచ్చిన్నాడు. మనం బొంబాయి బస్సులకు ఆలవాలమై కరువు పారై మనం గొడగొడ ఏడ్చుకుంటా బొంబాయి పోయినాడు. ఈ కొడుకులు ఒక్కడన్నా ఉన్నాడా? ఎవడన్నా వచ్చిండా? రేపు ఉంటారా? నేను ఒక్కటే మాట మనం చేస్తాను, ఎలక్షన్ రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవడు పడితే వాడు వస్తాడు, ఏది పడితే బహురూపులలో చెడవుతారు, ఏది పడితే అదే చెప్తారు. నేను చెప్పే మాటలు మీ అందరు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. మీ బిడ్డను కాబట్టి ఈ తెలంగాణ కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన ఒక పోరాటం నేనే చేయనా, ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. ఆనాడు నేను మీకు మాట ఇచ్చిన ఒకటే మాట, తెలంగాణ కోసం నేను వెళ్ళినాడు ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. ఏ ఏడాది తెలంగాణ ఈడోటి మోపండి బక్కపచ్చడోడు ఆయనతో ఎవడో బొండిగా విసికెత్తాడు యాడికెళ్ళెత్తాడని మాట్లాడేది. ఒకటే మనిషిని నేను పిడికెడు మందిని పెట్టుకున్నా, నా పక్కన మస్తున్నాచారి గారు ఇప్పుడు నాతో వచ్చిండ్రు. పిడికెడు మందిమి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి, దమ్ముంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఆనాడు పోతూ 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 తెలంగాణ ఒక ఉప్పెనలాగా సముద్రంలాగా తయారైతే విధి లేక ఇచ్చిండ్రు. ఒక్క మాట నేను దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించుడు కాదు, మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో, అచ్చంపేట టౌన్కి పోయిన తర్వాత మీ బస్తీలలో కేసీఆర్కి ఇట్లా అన్నడిలో నిజమైంది అబద్ధమైంది అని విచారించాలి. అప్పుడు తేట పడుతుంది విషయం ఏందనేది. ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది, ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది. 10 ఏండ్ల కింద ఎట్లుండే తెలంగాణ? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వలస బతుకులు, సాగునీళ్ళు లేవు, కరెంటు రాదు, వస్తే దేవుందా పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు. ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం అవుతుంది. మోటార్ కాలింది అనగానే ట్రాన్స్ఫారం కాలిందని తీ బాయికి 2000 తీరా బస్సులు చేయండి, ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయ. అంత గోస అనుభవించింది తెలంగాణ.